మరొక నియోజకవర్గం వచ్చేసి కర్నూలు జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గం మంత్రాలయం. ఈ నియోజకవర్గ ప్రస్తుత శాసనసభ్యుడు వై బాలనాగిరెడ్డి. మంత్రాలయం నియోజకవర్గంలో వరుసగా 4 సార్లు వైసీపీనే గెలిచింది. 2014, 2019, 2024 ఎన్నికల్లో వై బాలనాగిరెడ్డి వరుసగా విజయం సాధించారు. 2014 ఎన్నికలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పాలకుర్తి తిక్కారెడ్డిపై 7,462 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక 2019 ఎన్నికల్లో పాలకుర్తి తిక్కారెడ్డిపై 23,879 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. అదేవిధంగా 2024 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎన్ రాఘవేంద్ర రెడ్డిపై 12,805 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున కాంగ్రెస్ అభ్యర్థి దళవాయి రామయ్యపై 10,697 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మంత్రాలయ నియోజకవర్గం నుంచి వరుసగా 4 సార్లు గెలిచి తిరుగులేని బలమైన నాయకుడిగా ఎదిగారు. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వ్యతిరేక గాలి వీచినప్పటికీ తన సొంత ఇమేజ్తో మంత్రాలయంలో ఘన విజయం సాధించి తన పట్టును నిరూపించుకున్నారు. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి కేడర్తో రైతాంగంతో ఆయనకు ఉన్న బలమైన వ్యక్తిగత బంధమే ఆయన విజయాలకు ముఖ్య కారణం. వివాదరహితుడిగా, పేదలకు వ్యక్తిగతంగా సహాయం చేసే మనసున్నగా, లీడర్గా ప్రత్యేక గుర్తింపు పొందారు. మంత్రాలయంలో బాలనాగిరెడ్డికి బలంగా ఉన్న అంశాలను ఇప్పుడు చూద్దాం. తిరుగులేని ప్రజాదరణ, వరుస విజయాలు. ఒకే నియోజకవర్గం నుండి వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలవడం ఆయనకున్న బలమైన ప్రజాదరణకు నిదర్శనం. 2024 ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీగా సీట్లు కోల్పోయినప్పటికీ బాలనాగిరెడ్డి మాత్రం తన సొంత బలంతో మంత్రాలయంలో విజయం సాధించగలిగారు. కుటుంబ రాజకీయ బలం. బాలనాగిరెడ్డి సోదరులు సాయి ప్రసాద్ రెడ్డి, వై వెంకటరామరెడ్డి కూడా రాజకీయాల్లో కీలక నేతలుగా ఉన్నారు. ఈ ముగ్గురు సోదరుల ఉమ్మడి పట్టు కర్నూలు జిల్లా రాజకీయాల్లో వారికి పెద్ద ప్లస్ పాయింటే. ఇక మరొక అంశం లోకల్ లీడర్ ఇమేజ్. నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా ఆయనకు పేరుంది. స్థానిక వివాదాలను, ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరించడంలో ఆయన చొరవ చూపుతారు. క్యాడర్ బలం, సామాజిక వర్గ మద్దతు. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలతో, గ్రామీణ స్థాయి నాయకులతో ఆయనకు దశాబ్దాలుగా ఉన్న వ్యక్తిగత అనుబంధం ప్రతి ఎన్నికల్లోనూ ఆయనకు కొండంత అండగా నిలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రధాన సామాజిక వర్గాల మద్దతును కూడగట్టడంలో ఆయన ఎప్పుడూ విజయవంతం అవుతున్నారు. ఇక మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠంతో సంబంధాలు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం నిర్వాహకులతో, స్థానిక పీఠాధిపతులతో ఆయనకు మంచి సంబంధాలున్నాయి. మఠం పరిధిలో జరిగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటారు. సర్పంచులు, ఎంపీటీసీల మద్దతు. మంత్రాలయం పరిధిలోని మెజార్టీ గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తుల్లో ఆయన అనుచరులే ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. క్షేత్రస్థాయిలో ఈ యంత్రాంగం బలంగా ఉండటం వల్ల ప్రభుత్వ నిధులు, అభివృద్ధి పనులను తమ గ్రామాలకు అనుకూలంగా మలుచుకోవడంలో ఆయన విజయవంతం అవుతున్నారు. రైతాంగం, గ్రామీణ ఓటర్ల మద్దతు. మంత్రాలయం ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలతో కూడిన నియోజకవర్గం. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడంతో రైతులతో ఆయనకు మంచి కనెక్ట్ ఉంది. గత ప్రభుత్వ హయాంలో అందిన సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు చేర్చడంలో ఆయన అనుసరించిన వ్యూహాలు కూడా గ్రామీణ ఓటర్లను ఆయన వైపు తిప్పుకున్నాయి. ప్రత్యర్థి పార్టీలో నాయకత్వ మార్పులు. మంత్రాలయంలో తెలుగుదేశం పార్టీలోని అంతర్గత విభేదాలు బాలనాగిరెడ్డికి ఎప్పుడూ కలిసి వచ్చే అంశం. గతంలో పోటీ చేసిన పాలకుర్తి తిక్కారెడ్డి స్థానంలో 2024లో ఎన్ రాఘవేంద్ర రెడ్డి వచ్చారు. ఇలా ప్రతిపక్షంలో నిలకడ లేకపోవడం, క్యాడర్ మధ్య సమన్వయ లోపం బాలనాగిరెడ్డి విజయాలను మరింత సులువు చేసింది. రైతాంగ సమస్యలపై అవగాహన. మంత్రాలయం తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో ఉంది. ఎల్ఎల్సి నీటి విడుదల, సాగునీటి ఎద్దడి వంటి సమయాల్లో స్థానిక రైతులకు అనుకూలంగా నిలబడ్డం, అధికారులతో మాట్లాడి నీటి సమస్యలను పరిష్కరించేలా చొరవ చూపడం ఆయనకు రైతాంగంలో మంచి పేరు తెచ్చిపెట్టింది. సేవా కార్యక్రమాలు.
ప్రభుత్వ పథకాలతో సంబంధం లేకుండా నియోజకవర్గంలో ఎవరికైనా ఆపద వచ్చినా లేదా పేద కుటుంబంలో పెళ్లిళ్లు, వైద్య ఖర్చులు వంటి అత్యవసరాలు ఉన్నప్పుడు తన సొంత నిధుల నుండి సహాయం చేసే అలవాటు ఆయనకుంది. ఇది పార్టీలకు అతీతంగా ప్రజల్లో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. కర్ణాటక సరిహద్దు ప్రాంతం. మంత్రాలయం నియోజకవర్గం కర్ణాటక సరిహద్దును కలిగి ఉంటుంది. ఇక్కడ అనేక గ్రామాల్లోని ప్రజలకు కర్ణాటకతో వ్యాపార, కుటుంబ సంబంధాలున్నాయి. బాలనాగిరెడ్డి కుటుంబానికి కర్ణాటక సరిహద్దు నేతలతో, అక్కడ తెలుగు ప్రజలతో దశాబ్దాలుగా ఉన్న సెంటిమెంట్ మరియు సంబంధాలు ఇక్కడ ఓటింగ్ శాతాన్ని ప్రభావితం చేస్తాయి.